కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో ఉచిత సోలార్ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లబ్ధిదారుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పథకాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, ఫైమాన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని సోలార్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జనసేన నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జై భీమ్ 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 జై భీమ్. డిసిసిబి చైర్మన్ వర్యులకు, దొరబాబు గారికి, కిషోర్ గారికి, ఎస్సీ గారికి, పాడా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ, పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి వర్యుల సహకారంతో పిఎం సూర్యఘర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మనము అమలు పరుస్తున్నాము. దాంట్లో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జల్లూరు గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన ఇంటిలో మనము ఈ సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్చుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సగౌరవంగా కోరుతున్నాను. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్ సోలార్ ప్యానల్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మంది అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్స్టలేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పకడ్బందీగా చేపించడం జరుగుతుంది. దాంట్లో సమస్య వచ్చిన, సపోజ్ ఉదాహరణకి పని చేయలేదంటే వెంటనే స్పందించడానికి కూడా మనకి టీమ్స్ ఉన్నాయి. మీకు కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంటుంది. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఇమీడియట్గా చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. మీ ప్రాంతంలో ఉన్న సచివాలయాల్లో ఈ స్వర్ణ గ్రామం కార్యాలయంలోనే ఉన్న విద్యుత్ సెక్రటరీ ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీ మనము ఉంటారు. వారిని సంప్రదిస్తే చాలు. వారు మీకు ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి ఇన్స్టలేషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో 33 కోట్ల విలువతో మనము
ప్రతి ఇంటికి 2 కిలోవాట్ చొప్పున 12.94 మెగావాట్ మనము ఇన్స్టాల్ చేయాలని అంచనా వేసుకొని ముందడుగు వేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జల్లూరులో ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాము. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎస్టీ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకి, విద్యుత్ శాఖ సిబ్బంది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యూటిలిటీ లెడ్ అగ్రికల్చర్ మోడ్ ద్వారా ఈ రోజున జల్లూరులో మొట్టమొదటిసారిగా జల్లూరులో మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కలెక్టర్ గారు రావడం, మొట్టమొదటి కార్యక్రమం ఈ జల్లూరులో జరగడం నిజంగా వారికి ఈ పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనకి కలెక్టర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన వంతు కృషి చేశారు. ఆ రకంగానే ఈ నియోజకవర్గానికి కలెక్టర్ గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని ఆయన చేతుల మీదుగా మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజల ద్వారా వారిని విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన రావడం, ఈ రోజున ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ఎప్పుడూ వెనకబడిన వర్గాలకి అన్ని పథకాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు మీ ఇళ్ల మీద ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంటే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 200 రూపాయలు తిరిగి మీకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సంవత్సరానికి 12 నెలలకు గాను మీకు 2400 రూపాయలు మీకు ఉచితంగా రావటం, మీరు దాంతోపాటు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉండేటట్టు మీరు సమాజానికి ఉపయోగపడటం, అలాగే ఏదైతే మీ ఇంటి మీద పలకలేటువంటి ఒక రకమైన ఆత్మస్థైర్యం కూడా మీరు అందరికీ చెప్పాలి. అలాగే ఈరోజు గొల్లపల్లి మనడు దాకా ఒక పంచాయతీ మీ జల్లూరులాగా ఈరోజు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అయిందంటే మున్సిపాలిటీలకు వచ్చే అన్ని నిధులు కూడా రేపు అక్కడికి వస్తాయి. ప్రజల మీద ఎటువంటి పన్ను భారాలు పడకుండా అక్కడ అన్ని నిధులు వచ్చి అది ఒక మహాపట్టణంగా తయారు. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అవుతారంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు గెలిపించుకోవడం వల్ల. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మంచి అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు కానీ మనకి మంచి కలెక్టర్ గారు వచ్చారు. వారిని మనం మంచిగా ఉపయోగించుకొని మన గ్రామాలు మరింత సుందరంగా తయారు చేసుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం జల్లూరు పంచాయతీలో మనము పిఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఎస్సీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ గృహంలో దాదాపు 2 కిలోవాట్ సోలార్ విద్యుత్ సరఫరా కోసం ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జల్లూరు పంచాయతీ తీసుకుంటే ఇక్కడ 72 బెనిఫిషరీస్ గాను దాదాపు 6 బెనిఫిషరీస్ ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ఇంకా వారం రోజుల్లోనే మిగతా 72 బెనిఫిషరీస్ కూడా ఈ ఇన్సులేషన్ అనేది ఉచితంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా దాదాపు 19,000 మంది ఎస్సీ బెనిఫిషరీస్కి ఈ ఇన్సులేషన్ అనేది రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే 16,000 మంది దరఖాస్తు చేసుకున్నారు, అర్జీ పెట్టుకున్నారు. వారు అందరికీ కూడా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మొదలుపెట్టి రానున్న రోజుల్లో ఈ ఇన్సులేషన్ అనేది వాళ్ళు గ్రహాల్లో చేపట్టడం జరుగుతుంది. ఇన్సులేషన్ చేసుకోవడం వల్ల ప్రతి నెల వారు వినియోగించుకునే
ఈ విద్యుత్ ఖర్చు అనేది పూర్తిగా మనము జీరోకు తీసుకువస్తాము. ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెల 200 రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాకి తిరిగి జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి వర్యులు తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని లబ్ధి పొందవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.